సూర్యకుమార్ యాదవ్ ప్రేమాయణం పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ చేసిన కామెంట్లు ఈ చర్చకు కారణమయ్యాయి. అయితే ఈ వివాదంపై ఖుషీ స్వయంగా స్పందించి స్పష్టత ఇచ్చారు. వీరిద్దరి మధ్య సంబంధం ఏమిటో ఆమె వెల్లడించారు. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఇటీవల సోషల్ మీడియాలో సూర్యకుమార్ యాదవ్ తరచూ తనకు మెసేజ్లు చేశాడని ఖుషీ ముఖర్జీ ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో పుకార్లు మొదలయ్యాయి. చాలా మంది క్రికెటర్లు తన వెనుకబడ్డారని, అందులో సూర్యకుమార్ కూడా ఉన్నాడని ఆమె అన్న మాటలు హల్చల్ సృష్టించాయి. దీంతో వీరిద్దరి మధ్య రొమాంటిక్ సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా ఖుషీ ముఖర్జీ ఈ పుకార్లను ఖండించారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, సూర్యకుమార్తో తనకు ఎలాంటి ప్రేమ సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం మంచి స్నేహితులమే అని తెలిపారు. ఒకసారి మ్యాచ్ ఓడిపోయి బాధపడుతున్న సూర్యకుమార్ స్నేహితుడిలా చాట్ చేశాడని, అందులో వేరే ఉద్దేశం లేదని వివరించారు. సూర్యకుమార్ పెళ్లైన వ్యక్తి అని, భార్యతో సంతోషంగా ఉన్నాడని, వారి పర్సనల్ లైఫ్ కు గౌరవం ఉందని చెప్పారు. అనవసర పుకార్లు సృష్టించవద్దని కోరారు. పాత చాట్స్ చూసి తప్పుగా అనుకుంటున్నారని, అందులో తప్పేమీ లేదని వెల్లడించారు. ఆయన తన రీల్స్ ను లైక్ చేసేవాడని, ఫ్రెండ్లీగా మెసేజ్ చేసేవాడని, అంతకు మించి ఏమీ లేదని చెప్పి వివాదానికి తెరదించారు. क्रिकेट में कौन आपको पसंद है? अगर डेट करना चाहें तो किसके साथ कर सकती हैं आप? कुछ आइडिया? I don't want to date any cricketer क्योंकि there were so many cricketers after me. I think it was that cricketer Suryakumar Yadav used to message me a lot, but शायद अभी हमारी ज़्यादा बातचीत नहीं होती है and I don't even want to get associated and I don't like any link-ups with me. So no more link-ups and no link-ups at all actually. No link-ups. Yeah. अच्छा. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఇటీవల వరుస అపజయాలను మూటకట్టుకున్నారు. దర్బార్, సికిందర్, మదరాసి వంటి చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పుడు ఆయన తదుపరి సినిమాపై ఆసక్తి నెలకొంది. స్టార్ హీరోలకు బదులు కోతిని హీరోగా తీసుకుంటున్నారని తెలిసింది. దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. అజిత్, విజయ్, సూర్య, అమీర్ ఖాన్, రజనీకాంత్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించిన ఏఆర్ మురుగదాస్ ఇటీవల అపజయాల బారిన పడ్డారు. రజనీకాంత్ తో దర్బార్ పూర్తిగా నిరాశపరచగా, సల్మాన్ ఖాన్ తో సికిందర్ కూడా ఫ్లాప్ అయింది. శివకార్తికేయన్తో మదరాసి కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్టు ఏమిటనే ఆసక్తి ఏర్పడింది. ఈసారి స్టార్ హీరోలను పక్కన పెట్టి ఒక కోతిని ప్రధాన పాత్రగా తీసుకుంటున్నారని మురుగదాసు స్వయంగా వెల్లడించారు. అయితే ఆ కోతి గ్రాఫిక్స్ లో రూపొందుతుందని తెలిపారు. బాలల ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కుతుందని చెప్పారు. సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న సమయంలో ఈ కథ ఆలోచన వచ్చిందని వివరించారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. వరుస అపజయాల తర్వాత మురుగదాస్ ఈ ప్రయోగాత్మక చిత్రంతో మళ్లీ ట్రాక్ కు వస్తారని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తన సినిమా ఎంపికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాప పుట్టిన తర్వాత బ్యాలెన్స్ చేసుకుంటూ పని చేస్తున్నానని తెలిపారు. ఒక్క ప్రాజెక్టు మాత్రమే చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆల్ఫా, లవ్ అండ్ వార్ చిత్రాల్లో నటిస్తోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో ఎంట్రీ ఇచ్చి త్వరగానే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆలియా భట్ చివరగా జిగ్రాలో కనిపించింది. 2025లో ఒక్క సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం ఆల్ఫా, లవ్ అండ్ వార్ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. హార్ట్ ఆఫ్ స్టోన్ హాలీవుడ్ చిత్రంలో నటించినప్పటికీ అందులో స్టంట్ సీన్లు తక్కువే ఉన్నాయని చెప్పారు. కానీ ఆల్ఫాలో ఎక్కువ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని, పాప పుట్టాక ఇలాంటి సీన్లు కొత్త అనుభవాన్నిచ్చాయని తెలిపారు. లవ్ అండ్ వార్ చిత్రం తనకు ప్రత్యేకమని, సంజయ్ లీలా బన్సాలీతో పనిచేయటం అందమైన అనుభవమని చెప్పారు. ఎప్పుడూ అలసట అనిపించలేదని, సెట్లో చాలా నేర్చుకున్నానని వెల్లడించారు. గంగూబాయ్, కతియావాడి సమయంలో ఖాళీ మైండ్తో వెళ్లి పరిశీలించాలని నేర్చుకున్నానని చెప్పారు. ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయాలని లేదని, ఒక్క ప్రాజెక్టులోనే లీనమవ్వాలని భావిస్తున్నానని తెలిపారు. కూతురు రాహాను చూసుకుంటూ తన సినిమాలో మాత్రమే దృష్టి పెడతానని చెప్పారు. ప్రస్తుతం తన పనిని ఆస్వాదిస్తున్నానని వ్యాఖ్యానించారు.